అందరికీ నమస్కారం। ఈ రోజున మనం చేసుకున్న టాపిక్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యం అనేదో ఒకసారి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది। మేము గత ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుంచి మేము ఇందులో ఉంటున్నాము। అయితే చాలా మంది అనుకుంటారు సంవత్సరానికి 20-25 వేలు కడితే ఏమొస్తుంది మనకు, అది ఇది పెట్టడం వల్ల మనకు ఏమున్నదంత ఎప్పుడో జరిగే దాని గురించి అవసరం అని అనుకుంటున్నారు, కానీ చాలా తప్పు। ఎందుకంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ గాను, తర్వాత మళ్ళీ ఇందులో నేను దాదాపు 20-30 సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నాను। ఒక వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తే నాకేం కాదు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలని చెప్పి అన్న తర్వాత అతనికి ఆటోమేటిక్గా కడుపు నొప్పి బాగా రావడం జరిగింది। అదే రకంగా అతను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు 6 నుంచి 7 లక్షలు అయింది పాపం, మొత్తం అప్పుల పాలు అయిపోయిండు। అదే ఒక 25 నుంచి 20-25 వేలు కట్టుకుంటే అయిపోయేదానికి 10 లక్షల కవరేజ్ వస్తుంది, అంటే ఏజెంట్ బట్టి ఉంటుంది ఇది। ఆయన ఆలోచించాలి। అదే రకంగా ఒక వ్యక్తి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అంటే దాదాపుగా ఒక 2-3 లక్షల రూపాయలు రెంట్లు వస్తాయి, అంతా బాగా వస్తుంది, ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది, కానీ అతను ఇన్సూరెన్స్ కట్టుకోలేదు। అతని విషయంలో జరిగింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఒక పెద్ద ప్రాబ్లం జరిగి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది। ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఒక 60 lakhs వరకు ఖర్చు వచ్చింది। తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అదంతా విపరీతంగా జరిగి తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకొకరికి పెద్ద ఎత్తున ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళ కూడా ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది, ఇంకా కూడా రికవర్ కావడం లేదు। కానీ అదే ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఉన్న ఆస్తులు అలాగే ఉంటే అలాగే ఉంచుకొని ఉన్నటువంటి మనకు వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ చేసుకుంటే మనం సేఫ్గా బయటపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి। కాబట్టి మిత్రులారా, ఈ రోజున కంపల్సరీ ఏజ్తో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి। ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే 20-30 రూపాయలు ఏంది బయటికి రాలేని పరిస్థితిలో ఉంది। ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యం అంటే చాలా ముఖ్యం। దీనివల్ల మన యొక్క ఫ్యామిలీ చాలా ఈ రోజులలో మన ఈఎంఐలు కట్టుకుంటూ మన సంసారాన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి వస్తుంది। కాబట్టి మిత్రులు అందరూ కలిసి దయచేసి ఈ యొక్క వీడియోని వేరే విధంగా అనుకోకుండా బిజినెస్ పరంగా అనుకోకండి దయచేసి, ఎందుకంటే నేను లైఫ్లో చూసి చెప్పడం జరుగుతుంది। మీరందరూ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ బాగుంటుంది, అప్పుల పాలు కాకుండా ఉంటాం। అదే రకంగా ఉన్న ఆస్తులు పోగు, అప్పుల పాలు కావు, లేనప్పుడు ఒక్కడు కూడా 500 అడితే కూడా 1000 రూపాయలు కూడా ఫోన్పే చేయడవాడు। ఎవరి పరిస్థితి అయినా బాగాలేదు ఇప్పుడు, ఎందుకంటే కరోనా తర్వాత ఇన్కమ్ సోర్సెస్ బాగా తగ్గినాయి। కాబట్టి అందరూ ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని బాగుంటుంది। ఎందుకంటే ఇన్సూరెన్స్ మేమందరం మెడికల్ ఫీల్డ్లో ఉన్నాము। ఇన్సూరెన్స్ ఏది చేస్తే బాగుంటుంది, ఏ ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం ఏంది, వాళ్ళ కుటుంబంలో ఎవరెవరికి ఏమైనా జబ్బులు ఉన్నాయి, ఏ జబ్బులు వస్తాయి ఇందులో అనేది మేము మెడికల్ ఫీల్డ్లో 25-30 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మాకు కంపల్సరీగా తెలుసు। కాబట్టి మేము కింద ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము టాటా ఇన్సూరెన్స్ దాంట్లో చేయడం జరుగుతుంది। కాబట్టి ఇన్సూరెన్స్ అందరూ తప్పకుండా చేసి ఆరోగ్యాలతో మంచిగా ఉండండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉన్న ధైర్యంతో కూడా మనకు జబ్బు రాదు। కాబట్టి మిత్రులారా, ఇన్సూరెన్స్ చేసుకోండి, మీ యొక్క కుటుంబ పరిస్థితిని అన్నిటిని ఒక ఇన్సూరెన్స్ ఒకటి చేసుకొని ఉంటే ఈ రోజున ఈ ఫ్యామిలీస్ మేము అందరు బాధపడతారు। ఇప్పుడు కట్టండి ఇంటికి వెళ్ళి తిరిగితే మన ఏదో సంచి పడుకొని పోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి। కాబట్టి ఉన్నోళ్ళు కట్టుకుంటే ఆస్తులు ఉంటాయి, లేనోళ్ళు కట్టుకుంటే అప్పులు కాం। కాబట్టి దయచేసి మీరందరూ ఈ యొక్క ఇన్సూరెన్స్ కట్టుకోండి, మా వద్ద ఇన్సూరెన్స్ చేస్తాం। అదే రకంగా ఏజెంట్ చెప్పాలన్నా